హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు చిక్మంగళూరు వచ్చాను అనమాట. సో మీకు ఈ వీడియోలో చిక్మంగళూరులో ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి, మనం ఫస్ట్ ప్రియారిటీ ఏ ప్లేస్కి ఇవ్వాలి అని చెప్పేసి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను బిఫోర్ గోయింగ్ టు చిక్మంగళూరు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి బాబా బుద్ధన్గిరికి వెళ్ళే రూట్ అనమాట. సో బాబా బుద్ధన్గిరి అనేది ఒక మేజర్ టూరిస్ట్ స్పాట్, కాకపోతే అక్కడికి వెళ్ళే రూట్ అనేది మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంటుంది. మనం ఆ టూరిస్ట్ ప్లేస్ కంటే కూడా ఈ రూట్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తామనే చెప్తాను. నేనైతే చాలా థ్రిల్ అయిపోయాను, చాలా మెస్మరైజ్ అయిపోయాను ఈ బ్యూటీ చూసి. మొత్తం గ్రీనరీ అనమాట. అండ్ ఇదే మన బాబా బుద్ధన్గిరి టూరిస్ట్ స్పాట్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది, మనకు టౌన్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట మౌంటైన్ మీద వ్యూ నుంచి. నేను బాబా బుద్ధన్గిరి నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట, ఎందుకంటే ఆ బాబా బుద్ధన్గిరికి వెళ్ళే రూట్ వ్యూస్ అనేవి నాకు చాలా నచ్చాయి. సో దగ్గర నుంచి ఈ నేచర్ని ఫీల్ అవుదామని చెప్పేసి నేనైతే రిటర్న్ వచ్చేసాను. మీరు చూడండి ఈ బ్యూటీని, అసలు మాటలతో వర్ణించడానికి అయితే అవ్వదు. ఖచ్చితంగా మన కళ్ళతో విట్నెస్ చేయాల్సిందే. అంత అద్భుతంగా, అంత అందంగా ఉంటుంది నేచర్. అండ్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. యాక్చువల్లీ చిక్మంగళూరులో సో మెనీ టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అన్నిటికంటే కూడా బాబా బుద్ధన్గిరి దగ్గర మనకు లెస్ క్రౌడ్ అనేది ఉంటుందన్నమాట. ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది, వెహికల్ పార్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చూడండి ఈ వ్యూస్ అన్ని, అసలు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మిగతా టూరిస్ట్ ప్లేసెస్ కంటే కూడా నేను ఈ ప్లేసే చాలా బాగుంటుంది, మీరు ఈ ప్లేసే ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోవచ్చు అని కూడా చెప్తాను. చిక్మంగళూరుని విజిట్ చేయడానికి వింటర్ అనేది బెస్ట్ సీజన్ అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు మాన్సూన్లో అయితే అక్కడ వర్షం ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి ప్రిడిక్ట్ చేయడానికి అవ్వదు. అండ్ మీరు ఒకవేళ సమ్మర్లో వెళ్తే చాలా ఎండలు ఉంటాయన్నమాట. ఇంత వైడ్ ప్లేసెస్ని ఎండలో కవర్ చేయడం అంటే చాలా కష్టం. అండ్ మేము వెళ్ళినప్పుడు కూడా అంటే కొంచెం వర్షం అయితే పడింది, మాన్సూన్ కాకపోయినా వర్షం పడింది. సో మనకు వింటర్ అనేది బెస్ట్ సీజన్ అనే చెప్తాం మీరు ప్రిఫర్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముల్లయనగిరి పీక్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ చిక్మంగళూరు, అంటే సెకండ్ ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్తాను. ఎందుకంటే బాబా బుద్ధన్గిరి దగ్గర మనకు గ్రీనరీ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం మనం క్లౌడ్స్ని కూడా చూడొచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెదర్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమవుతుందనంటే ఇది ఫేమస్ ప్లేస్ కాబట్టి అందరూ ఫస్ట్ ప్రియారిటీ ముల్లయనగిరి అని చెప్పేసి పెట్టుకుంటారు. దానివల్ల చాలా క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడికి రావడానికే చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఒక 500 స్టెప్స్ అయితే మనం ఈ మౌంటైన్ని ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కిన తర్వాత మనకు పీక్ అనేది కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్. మన టైంని బట్టి, మన ఎనర్జీని బట్టి మనం ఈ ప్లేస్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది విజిట్ చేయడానికి. మనం ఈ 500 స్టెప్స్ అయితే ఎక్కేసి వెళ్ళిన తర్వాత మనకు పీక్లో ఒక టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఆ టెంపుల్ని కూడా విజిట్ చేయండి, ఇట్ విల్ బి పీస్ఫుల్ అనమాట. అండ్ ఈ పీక్ వచ్చేసి 6300 feet ఫ్రమ్ అవర్ సీ లెవెల్ అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది. సో అందుకే దీన్ని హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక అని చెప్పేసి చెప్తారు.
వచ్చేసి హీరేకులా లేక్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ ప్లేసే, బట్ మోస్ట్లీ మీకు టైం ఉంటేనే కవర్ చేసుకోవచ్చు. నాకైతే టైం సరిపోలేదు, సో మీకు జస్ట్ చూపిద్దామని చెప్పేసి నేను ఇలా వీడియో అయితే జస్ట్ రికార్డ్ చేస్తున్నా. ఇది నేను యాక్చువల్లీ ముల్లయనగిరి దగ్గర ఉన్నాను అనమాట. అక్కడ నుంచి కూడా లేక్ అయితే కనిపిస్తుంది. నాకు ముల్లయనగిరి దగ్గరే సన్సెట్ అయితే అయిపోయింది అనమాట. నేను ఇక్కడ కవర్ చేసుకుని ముందుకైతే వెళ్ళిపోయాను. మనం వెళ్ళే రూట్లో అంటే ఒక 1 or 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సీతాలయనగిరి అని చెప్పేసి కూడా ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇది మీ ఇష్టం, మనం ముల్లయనగిరికి వెళ్ళే రూట్లో అయినా సరే చూసుకొని వెళ్ళొచ్చు, లేదా రిటర్న్ వచ్చేటప్పుడైనా సరే ఈ ప్లేస్ని మనం కవర్ చేసుకోవచ్చు. ఇది మన ప్రొజెక్ట్. అండ్ నైట్ అయిపోయింది నేను రిటర్న్ వచ్చేలోపు. సో నేను ఇక్కడ ద రైడర్స్ నెస్ట్ అని చెప్పేసి ఒక కెఫే దగ్గరికి ఫుడ్ కోసం అని చెప్పేసి వెళ్ళాను. అండ్ నాకు ఇక్కడ ఫర్నిషింగ్ అయితే చాలా చాలా నచ్చింది, కొంచెం వెరైటీగా ఉందన్నమాట. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే నేను హెబ్బే ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ ఈ హెబ్బే ఫాల్స్కి ఒక హాఫ్ డే అయితే మనకు పడుతుంది. ఎందుకంటే మనం ఉంటున్న చిక్మంగళూరు నుంచి హెబ్బే ఫాల్స్కి వెళ్ళడానికే మనకు నియర్లీ ఒక 2 hours పడుతుంది. మనం ఆ హెబ్బే ఫాల్స్ దగ్గరికి కంప్లీట్గా రీచ్ అవ్వలేము, బికాస్ ఒక సర్టన్ లిమిట్ దగ్గర మన ఓన్ వెహికల్స్ అనేది ఆపేస్తారు. అక్కడ నుంచి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సఫారీ అనేది ఉంటుందన్నమాట. అది ఒక 12 కిలోమీటర్ జర్నీ అయితే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఒక 500 మీటర్ అయితే బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. బట్ గైస్, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీరు ఇంత కష్టపడి అక్కడికి వెళ్ళినందుకు చాలా సాటిస్ఫై అవుతారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఫాల్స్ అయితే. ఖచ్చితంగా చూడాల్సిన ఒక మేజర్ పాయింట్ అనమాట ఇది. ఖచ్చితంగా విజిట్ చేయండి. చిక్మంగళూరు వెళ్తే హెబ్బే ఫాల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్. ఈ సఫారీ రైడింగ్ కోసం అయితే మనకు పర్ పర్సన్కి 500 అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మనం ఇక్కడ ఈ ఫాల్స్కి రీచ్ అయిన తర్వాత ఒక 1 hour అయితే మనకు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి టైం ఇస్తారనమాట. సో హ్యావ్ ఫన్. ఇక్కడికి నాకు 2 days టైం అయితే పట్టింది. అండ్ 3rd day నేను రిటర్న్ వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. సో వెళ్ళే దారిలో ఒక వెజిటేరియన్ హోటల్ కనిపిస్తే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకొని బయలుదేరాను అనమాట. నేను చిక్మంగళూరు నుంచి బెంగళూరు వెళ్ళాలి. సో బెంగళూరు వెళ్ళే రూట్లో నాకు 2 మేజర్ టెంపుల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అది బేలూరు, హళేబీడు అని చెప్పేసి. మీరు కూడా ఒకవేళ బెంగళూరు వెళ్ళేలా ఉంటే, లేదా బెంగళూరు నుంచి చిక్మంగళూరు వచ్చేలా ఉంటే, వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మనకు దారిలో బేలూరు, హళేబీడు 2 టెంపుల్స్ ఉంటాయన్నమాట. మనం ఇవి కూడా కవర్ చేసుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సమ్ hundreds of years బ్యాక్ ఈ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. అండ్ చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ అనమాట. మన ఇండియన్ ఒక శిల్పకళ అనేది ఈ టెంపుల్స్ చూస్తే మనకు తెలుస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి.
టెంపుల్ వచ్చేసి చెన్నకేశ్వర టెంపుల్ అంటారనమాట. ఇక్కడ ఈ దేవుణ్ణి కొలుస్తారు ప్రజలు. ఎస్, నా ట్రిప్లో లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి హళేబీడ్ అనమాట. ఇక్కడ హోయసలేశ్వర టెంపుల్ అంటారు దీన్ని. ఇది కూడా సేమ్ లైక్ బేలూరులో లాగానే ఉంటుంది టెంపుల్ అంత కన్స్ట్రక్షన్ కూడా. బట్ ఇక్కడ యాడ్ ఆన్ వచ్చేసి ఇలా పార్క్లా ఉంటుంది అనమాట గుడి చుట్టూ. సో వచ్చే ఫ్యామిలీస్కి మంచి టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ ఉంటుంది. చిక్మంగళూరు ట్రిప్ అయితే మీకు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.